హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే హెల్దీ రెసిపీ మొక్కజొన్న గారెలు. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు. ఈ మొక్కజొన్నల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. అందుకే ఎప్పుడు దొరికినా మనం ఇలా స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఇంత క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో చిన్న గ్లాస్ వరకు పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఇది ఒకసారి వాష్ చేసుకొని మనం రెసిపీ చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీట్గా ఒలుచుకున్న మొక్కజొన్నల్ని ఇలా పీచు లేకుండా తీసుకోవాలి. నేను ఒక 3-4 వరకు మొక్కజొన్న పొత్తుల్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మొక్కజొన్నల్ని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని హాఫ్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోకి నేను 3 మిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చివర్లో మిక్సీ అయిన తర్వాత కారం కూడా వేసుకోవచ్చు. ఇలా మిర్చిని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసి నేను కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను. మరి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గారెలు వేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి కొంచెం బరకగా ఉంచుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిన్న క్యారెట్ ముక్కని నీట్గా వాష్ చేసుకొని ఇలా పైన ఉన్న లేయర్ని తీసేసి గ్రేట్ చేసి వేసుకోవాలి. ఈ చిన్న క్యారెట్ ముక్కతో రెసిపీ చాలా టేస్ట్గా వస్తుంది. అలాగే ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, అలాగే చిన్నగా తరిగిన కరివేపాకుని, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనము ఈ రెసిపీని చేసుకునే ముందే ఆనియన్ని వేసుకోవాలి. మనం ముందుగా ఆనియన్ వేసుకొని పక్కన పెట్టుకుంటే ఆనియన్తో వాటర్ ఫామ్ అయిపోయి ఈ పిండి అంతా మరి మెత్తగా తయారవుతుంది. అందుకే ముందుగా కాకుండా ఇలా రెసిపీని ఎప్పుడైతే చేసుకోవాలని అనుకుంటామో అప్పుడే ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవడానికి ఒక చిన్న ముద్దను వేసుకొని టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చిన్న గారెలాగా ఒత్తుకోవాలి. ఈ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా ఒత్తుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్ని గారెలను ఒకే సైజులో వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 1 నిమిషం తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి ముందుగా వేసిన వెంటనే తిప్పేస్తే పచ్చిగా ఉండి గరిటెకు కానీ కడాయికి కానీ అతుక్కుపోతాయి. లేదంటే ఆయిల్లో మొత్తం విచ్చుకుపోతుందండి. అందుకే 1 నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి పూర్తిగా ఫ్రై అయితే నురగ అనేది రాదండి. ఇప్పుడు చూడండి, పూర్తిగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి
తీసుకోవాలి. ఇవి ఆయిల్ ఎక్కువగా పీల్చవు, ఎందుకంటే మనం క్యారెట్ వేసాం కాబట్టి ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుంది. ఇప్పుడు రెండోసారి కూడా ఇలా చిన్న చిన్న గారెలుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఎంతో క్రిస్పీగా ఉండే గారెలు రెడీ అయిపోయాయి. చూసారుగా, చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.